హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా ఏం చేయాలంటే హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా సరే ముందుగా జేబీఎస్ అయినా ఎంజీబీఎస్ అయినా రెండిటి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అక్కడి నుంచి శ్రీశైలం డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ముందుగా వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది, అడిగేసి ఎక్కితే తీసుకొని అక్కడ శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. అలాగే హైదరాబాద్ నుంచే కాకుండా శ్రీశైలం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే శ్రీశైలంకి బస్సెస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అక్కడి నుంచి మనం ఏ బస్ స్టాప్ దగ్గర నుంచి అడిగినా చెప్తారు ఈజీగా. ఇంకా శ్రీశైలంకి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి సిద్ధమైపోండి. ముందుగా హైదరాబాద్ నుంచే నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే హైదరాబాద్ నుంచి అయితే ఇగోండి ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో చూడండి, ఈ డ్యామ్ చూడండి, వాటర్ అది, ఈ వాటర్ వ్యూ అనేది ఓన్లీ హైదరాబాద్ నుంచి మనం వెళ్తేనే ఈ వ్యూ అనేది మనకి బాగా కనబడుతుంది. ఆంధ్ర నుంచి ఈ డ్యామ్ అది కనిపించదు. అది ముందుగా ఏం చేయాలంటే మనం వెళ్ళిన తర్వాత అక్కడ పాతాళగంగ అనేది ప్లేస్ అవ్వండి ఇప్పుడు కనిపించింది కదా, అవ్వండి అక్కడికి వెళ్ళే దారిలోనే ఆ డార్మెటరీ మామూలు మీరు సింగిల్గా వచ్చేవాళ్ళంటే మీకు డార్మెటరీ 100 రూపీస్కే దొరుకుతుంది. లేదు ఫ్యామిలీతో వచ్చారంటే మన క్యాస్ట్ బట్టి మనం ఏ క్యాస్ట్ అనేది చెప్తే దాన్ని బట్టి అక్కడ మనకు రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. అవ్వండి గుడి దగ్గర తీసుకున్న ఫోటో అది. ఇవ్వండి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా తీసుకునేది అది. మనకి అక్కడ శ్రీశైలంలోనే వెళ్ళడానికి స్టార్టింగ్ బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఇగోండి దారి ఇది. ఇలా మీరు స్ట్రైట్గా వెళ్తే ఇలాగా ఆశ్రమాలు అవి ఉంటాయి. అయ్యే మన క్యాస్ట్ది ఏదైతే దానికి తగ్గట్టుగా రూమ్లు అవే దొరుకుతాయి అక్కడ. మొబైల్ అవన్నీ మాత్రం లోపలికి ఎలా ఉండదు. ముందుగానే కౌంటర్స్ అవి ఉంటాయి అక్కడ గుడి. మనం స్టార్టింగ్ వెళ్ళే దగ్గర ఫ్రీ దర్శనం వెళ్ళే దగ్గర కొంచెం ముందుకు వెళ్తే అక్కడే ఉంటుంది అది. లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్స్లో పెట్టించుకోవడమే. ఇంకా తర్వాత మనం చెప్పులు అవి కూడా అక్కడే పెట్టించుకుంటే బెటర్. మ్యాక్సిమం అయినా రూమ్లోనైనా డార్మెటరీలోనైనా ఆ చెప్పులు అనేది వదిలేస్తే బెటర్ అక్కడే. అగోండి చూడండి, అగోండి ఇప్పుడు ఉన్నదా అదే మనకి మొబైల్స్ అవి కౌంటర్స్ అవి పెట్టుకునేది అది. ఇంకా అలా ముందుకు మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ప్రసాదం చాలా బాగుంటుంది. ఫ్రీగా అన్నదానం అది కూడా పెడతారు. అగోండి నేను మా తమ్ముడు వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం. అయిపోయింది దర్శనం అది అయిపోయింది. ఇలా మమ్మల్ని నడలేని వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా బ్యాటరీ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతే. ఇంకా మనకి అక్కడ మామూలు ఏవైనా కొనుక్కోవడానికి కొన్ని సేవకు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు అక్కడ. స్వామివారికి సేవ చేసుకోవడానికి ఉంటారు. ఇగోండి లైన్ ఇది అన్నదానంకి వెళ్ళేది లైన్ అంటే ఇది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాత్రం అంత ఎక్కువ మంది జనాలు లేరు, మామూలు ఫ్రీగానే వెళ్ళాం. మా ప్రసాదం మాత్రం చాలా బాగుంటుంది. తప్పనిసరిగా వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆడ తినడానికే చూస్తారు మ్యాక్సిమం. బాగుంటుంది, చాలా బాగుంటుంది స్వామివారి ప్రసాదం మాత్రం అక్కడ. చూడండి అది గుడి బ్యాక్ ఫ్రంట్ వ్యూ అది. అవును మా తమ్ముడు చూడండి ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఇది. అంతే ఇంకా.